నాగుల వేణు యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని బీసీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. తీన్మార్ మల్లన్న బీసీల గొంతుక, ఆయనపైన జరిగినటువంటి దాడిని మొత్తం బీసీ సమాజంపై జరిగినటువంటి దాడిగా భావిస్తున్నామని, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే చట్టపరమైన చర్యలు డిమాండ్ చేయాలి, కానీ హత్యాయత్నం ప్రయత్నం చేసి హింసాత్మక రాజకీయాలు తెలంగాణలో ఎంతమాత్రం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఈరోజు తీన్మార్ మల్లన్నపై జరిగిన హత్యాయత్నాన్ని బీసీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దాడులు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఖచ్చితంగా ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేసి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అంతేగాని తీన్మార్ మల్లన్న మీద దాడి చేయడం అనేది యావత్తు తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మీద దాడి చేయడం అనే భావించవలసి ఉంటుంది. కాబట్టి యావత్తు బీసీ సమాజం అంతా కూడా తీన్మార్ మల్లన్నకు అండగా ఉంటుంది. 2.5 కోట్ల ప్రజలు ఆయన వెనుకాల ఉన్నారన్న విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి దాడులు జరిగితే మాత్రం అది ఈ రాష్ట్రంలో హింసా రాజకీయాలను, అరాచకమైన రాజకీయాలను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి యాజ్ ఏ ఉద్యోగులుగా, బీసీ ఇంటలెక్చువల్గా ఇలాంటి విధానాలు అనేది ఈ రాష్ట్రంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఏదైనా పోరాటాలు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు, అహింసాయుతంగా రాజ్యాంగ పద్ధతిలో మాత్రమే పోరాటాలు చేసి మనం అనుకున్నది సాధించుకోవాలి తప్ప ఇట్లాంటి దాడులను, హత్యాయత్నాలు చేయడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదు. దాన్ని బీసీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు తీన్మార్ మల్లన్నపై జరిగిన హత్యాయత్నాన్ని బీసీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దాడులు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఖచ్చితంగా ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే